ఏప్రిల్ 30, 1945న అడాల్ఫ్ హిట్లర్ మరియు అతని ప్రియురాలు ఈవా బ్రౌన్ ఆత్మహత్య చేసుకునే ముందు వారికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మరియు ఫొటోస్ ప్రతిదీ తగలపెట్టారు. హిట్లర్ అక్కడ వారికి సంబంధించిన ఏవి కూడా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో హిట్లర్ మరణానికి ముందు బంకర్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ఒక ఫ్రెంచ్ అధికారి కమాండెంట్ రేమండ్ రోస్ మరియు ప్రైవేట్ కలెక్టర్ కారణంగా హిట్లర్ యొక్క కొన్ని కొత్త రాజకీయ మరియు వ్యక్తిగత పత్రాలు బయటపడ్డాయి. ఇప్పుడు మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రైవేట్ డాక్యుమెంట్స్ హిట్లర్ తన చివరి రోజుల్లోని కొన్ని ముఖ్యమైన క్షణాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. బంకర్లోని పరిస్థితులు ఎలా ఉండేవి, హిట్లర్ తన మరణానికి 24 గంటల ముందు ఈవా బ్రౌన్ని ఎందుకు వివాహం చేసుకున్నాడు, అతని జీవితంలోని చివరి 10 రోజుల్లో హిట్లర్ సన్నిహితులలో ఎవరు అతన్ని మోసం చేశారు, అతను తన ప్రాణాలను తీసుకోవాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకోబడింది, మరియు ముఖ్యంగా ఆ మృతదేహం హిట్లర్దేనని ఎలైట్ ఫోర్సెస్కి ఎలా తెలిసింది. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హిట్లర్ మరణం తర్వాత చాలామంది బంకర్ను చూడడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నవంబర్ 25, 1945న ఫ్రెంచ్ అధికారి అయిన కమాండెంట్ రేమండ్ రోజ్ బంకర్ లోపలికి వెళ్ళాడు. బంకర్ లోపల 26 మెట్లు దిగిన తర్వాత ఒక చీకటి ప్రదేశానికి దారితీస్తుంది. అక్కడ అతను ఒక చీకటి గదిని చూశాడు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న కాగితాలు, ఫర్నిచర్ మరియు క్యాండిల్ వ్యాక్స్ పడి ఉన్నాయి. హిట్లర్ చివరి రోజుల గురించి తెలియజేసే కొన్ని డాక్యుమెంట్స్ని రోజ్ కనుగొన్నాడు. ఆ పత్రాల వల్ల హిట్లర్ తన నిర్ణయం పట్ల దృఢంగా ఉన్నాడని మరియు తన మరణంలో కూడా అతను విజయాన్ని చూసుకున్నాడని తెలుస్తుంది. హిట్లర్ మరణానికి కేవలం 10 రోజుల ముందు ప్రపంచాన్ని ఏలాలి అనే నాజీ జర్మనీల కళ ఒక కలగానే ఉండబోతోంది అని తేలిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటిగా ఉన్న హిట్లర్ సామ్రాజ్యం, పాశ్చాత్య దేశాలకు వెన్నులో వణుకు పుట్టించే హిట్లర్ సామ్రాజ్యం ఇప్పుడు తన చివరి క్షణాలను లెక్కిస్తుంది. హిట్లర్ అధికారిక కేంద్రమైన బెర్లిన్ సిటీ ఇప్పుడు శిథిలాల కుప్పగా మారింది. ఎటు చూసినా వినాశనం, భయం తప్ప ఏమీ కనబడట్లేదు. ఆలిడ్ ఫోర్సెస్ బాంబులు ప్రతి చోట పడుతున్నాయి మరియు రెడ్ ఆర్మీ కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శత్రువులు వెతుకుతున్న హిట్లర్ ఇప్పుడు ఒక చీకటి బంకర్లో దాక్కున్నాడు. బెర్లిన్లోని బ్రాండింగ్ బర్డ్ గేట్ దగ్గర భూమికి కింద 7 మీటర్ల లోతులో నిర్మించబడ్డ బంకర్ అది సాధారణమైన బంకర్ కాదు. హిట్లర్ తన వ్యక్తిగత ఆర్కిటెక్ట్ అయిన ఆల్బర్ట్ స్పియర్ డిజైన్ ప్రకారం దీన్ని చాలా దృఢంగా మరియు బాంబ్ ప్రూఫ్గా నిర్మించాడు. దీన్ని 1936లో నిర్మించారు. కానీ 1943 మరియు 1944లో శత్రువుల బాంబుల దాడిలో మరింత ప్రమాదకరంగా మారిన తర్వాత దీన్ని మరింత స్ట్రాంగ్గా నిర్మించారు. ఈ బంకర్ను జర్మనీ భాషలో ఫ్యూహా బంకర్ అని పిలిచేవారు. ఫ్యూహా అంటే లీడర్ యొక్క బంకర్ అని అర్థం. ప్రపంచాన్ని ఏలాలని కళ్ళుగన్న హిట్లర్ ఇప్పుడు ఈ బంకర్లో దాక్కున్నాడు. ఇక్కడే అతను తన జీవితంలోని చివరి రోజులను గడిపాడు. ఈ బంకర్లోని పరిస్థితులు నిరాశగా, మందపాటి కాంక్రీట్ గోడల మధ్య నిశ్శబ్దంగా ఉండేది. చాలా చల్లగా మరియు ఎటు చూసినా చీకటిగా ఉండేది. ఈ బంకర్ మొత్తం అయోమయంగా ఉండేది. అందులో చిన్న చిన్న కారిడార్లు మరియు గదులు ఉండేవి. అక్కడ కొన్ని గదులలో ఊపిరి కూడా ఆడేది కాదు. ఈ బంకర్లో హిట్లర్ కోసం 3 గదుల ఒక ప్రైవేట్ ప్లేస్ ఉండేది. అందులో ఒకటి మీటింగ్ రూమ్, ఎక్కడైతే హిట్లర్ తన సైనిక కార్యకలాపాల కోసం రోజుకు 2 సార్లు మీటింగ్స్ నిర్వహించేవాడు. తన ప్రియురాలు ఈవా బ్రౌన్ కోసం ఒక చిన్న రూమ్ మరియు 2 గదులను కలిపి ఒక బాత్రూమ్ ఉండేది. ఈ బంకర్ వాతావరణం చాలా నిరాశగా మరియు భయంతో నిండి ఉండేది. అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల గాలి కొరకు ఒక మెకానికల్ వెంటిలేషన్ వ్యవస్థను అరేంజ్ చేశారు. అది ఎప్పుడు పెద్ద శబ్దంతో నడిచేది. బంకర్ లోపల ఉండేవారికి అదొక మెంటల్ టార్చర్ లాగా ఉండేది. హిట్లర్ తన చివరి రోజుల్లో శారీరకంగా కాదు, మానసికంగా కూడా బాధను అనుభవించాడు. అతనికి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది. దానివల్ల అతని చెయ్యి వణుకుతూ ఉండేది. ఆ వ్యాధిని దాచడానికి అతను తరచుగా మరో చెయ్యిని జేబులో పెట్టుకుని లేదా వీపు వెనకాల పెట్టుకుని ఉండేవాడు. ఆఖరి 10 రోజులు అతని చెయ్యి నిరంతరం వణుకుతూ ఉండేది. ఇంకా అతను నడవడంలో కూడా కష్టపడేవాడు.
డాక్టర్స్ ప్రకారం చివరి 10 రోజుల్లో హిట్లర్ ముఖం వాడిపోయినట్టుగా, అలసిపోయినట్టుగా ఉండేది. అతని వయస్సు కంటే 10-15 సంవత్సరాలు పెద్దవాడిగా కనిపించేవాడు. ఆ సమయంలో అతన్ని కలిసిన అధికారులందరూ అతని క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిని చూసి షాక్ అయ్యేవారు. హిట్లర్ వ్యక్తిగత వైద్యుడైన లియోడోర్ మొరేల్ అతనికి ప్రతిరోజు గ్లూకోజ్ మరియు విటమిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు. కానీ ఇవన్నీ కూడా అతని ఆరోగ్యాన్ని మెరుగుపరచలేకపోయాయి. హిట్లర్ తన చేతిపై నియంత్రణ తెచ్చుకోకపోవడం అతని మానసిక స్థైర్యం క్షీణిస్తుంది అనే దాన్ని రుజువు చేసేది. బంకర్లోని దినచర్య చాలా బోరింగ్గా ఉండేది. ప్రతి ఉదయం సైనిక సమావేశం ఉండేది. అందులో అతని జనరల్స్ బెర్లిన్లోని పరిస్థితిని గురించి అతనికి తెలియజేసేవారు. బెర్లిన్పై నియంత్రణ కోల్పోతున్నాము అనే వార్త హిట్లర్ని చాలా నిరాశపరిచింది. హిట్లర్ స్వభావంలో అనుమానం చాలా ఉండేది. అంటే అతను ఎవరిని అంత తేలిగ్గా నమ్మేవాడు కాదు. అందుకే అతను ఆ చివరి రోజుల్లో తన జనరల్స్ తనను మోసం చేస్తారేమోని ఆందోళన చెందేవాడు. అతను అనుకున్నట్టే అలాగే జరిగింది. చివరి రోజుల్లో అందరూ బంకర్ నుండి పారిపోవాలని అనుకుంటున్నప్పుడు ఈవా బ్రౌన్ హిట్లర్కు మద్దతుగా నిలిచింది. ఈవా బ్రౌన్ 13 సంవత్సరాలుగా హిట్లర్ ప్రియురాలు. వారు వివాహం చేసుకోలేదు, కానీ ఆమె హిట్లర్తో సహా బంకర్లో ఉండేది. ఈవా బ్రౌన్ చాలా మొండిది. అందుకే హిట్లర్తో బంకర్లో ఉండాలని పట్టుబట్టింది. బహుశా హిట్లర్ బలహీనత కూడా ఆమె కారణం కావచ్చు. ఈవా ఒక రొమాంటిక్ మరియు ఎమోషనల్ అమ్మాయి. ఆమె చివరి వరకు హిట్లర్తోనే జీవించాలని కోరుకుంది. ఈవా తన స్నేహితులకు రాసిన కొన్ని లెటర్స్ బయటపడ్డాయి. ఈ లెటర్స్ చదివిన తర్వాత హిట్లర్ మరియు ఈవా ప్రైవేట్ లైఫ్ గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈవా లైఫ్ అంబిషన్ హిట్లర్తో కలిసి జీవించడం. ఆమె రాసిన ఒక లెటర్లో ఈ ప్రదేశం చాలా భయానకంగా ఉంది, కానీ హిట్లర్ నాతో ఉన్నందుకు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అని రాసింది. ఈవా డైలీ రొటీన్ చాలా లిమిటెడ్గా ఉండేది. ఆమె తరచుగా తన గదిలో గడిపేది లేదా ఫోటోగ్రాఫ్స్ అరేంజ్ చేసుకుంటూ ఉండేది. కొన్నిసార్లు హిట్లర్తో కాఫీ తాగుతూ ఉండేది. కానీ ఆమె లెటర్స్ నుంచి ఒక విషయం అర్థమవుతుంది. ఆమె చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు ఉండేది. ఈ లెటర్స్ కేవలం ఈవా ప్రేమ మరియు నమ్మకాన్ని కాదు, ఆమె భయాన్ని మరియు ఒంటరితనాన్ని కూడా తెలియజేస్తున్నాయి. బంకర్ బయట పరిస్థితి చూస్తే ఆఖరి 10 రోజులు బెర్లిన్ నగరం ఒక యుద్ధ భూమిలాగా మారిపోయింది. అలైడ్ ఫోర్సెస్ ప్రతిరోజు నగరంపై బాంబుల వర్షం కురిపించేవి. రెడ్ ఆర్మీ అంటే సోవియట్ యూనియన్ సైన్యం బెర్లిన్ సరిహద్దుల్లో హిట్లర్ సైన్యంతో పోరాడుతుంది. హిట్లర్ సైన్యం వద్ద 900 ట్యాంకులు మరియు సుమారు 5 లక్షల మంది జర్మనీ సైనికులు ఉన్నప్పటికీ నాజీ జర్మనీ దళాలు దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. 1000 సంవత్సరాలు పరిపాలించాలని కలలుగన్న హిట్లర్ ఇప్పుడు ఘోరంగా విఫలమవుతున్నాడు. బెర్లిన్ ప్రజలు బంకర్లలో మరియు ఇళ్లలో దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రేడియోలో నాజీ ప్రచారం మరియు మ్యూజిక్ మాత్రమే వినబడేది. చూస్తూ ఉండగానే రెడ్ ఆర్మీ సైనికులు బెర్లిన్ అవుట్స్కట్స్లో జర్మనీ దళాలను ఓడించేశారు. ఒక జర్మన్ సైనికుడు మాట్లాడుతూ తను బెర్లిన్కు తిరిగి వచ్చినప్పుడు ప్రతి చోట శిథిలాల కుప్ప కనిపించడం వల్ల నగరాన్ని గుర్తించలేకుండా పోయానని చెప్పాడు. జర్మన్ సైన్యానికి కూడా హిట్లర్ నాయకత్వం ఇక ముగిసింది అనిపించింది. హిట్లర్ మరణానికి కొద్ది రోజుల ముందు మరో సంఘటన జరిగింది. జర్మన్ వైమానిక దళ అధిపతి అయిన హెర్మాన్ గోరింగ్ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. హెర్మాన్ గోరింగ్ హిట్లర్ యొక్క సన్నిహిత సహచరుడు. అతనికి హిట్లర్ వివిధ పదవులు ఇచ్చాడు. 1933లో హిట్లర్ అతన్ని ఎయిర్ మినిస్ట్రీ ఇన్ఛార్జిని చేశాడు. 1935లో జర్మన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నాడు. 1936లో జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి 4 ఇయర్స్ ప్లాన్ ఇన్ఛార్జిగా బాధ్యత వహించాడు. ఆపై 1941లో హిట్లర్ హెర్మాన్ గోరింగ్కు డెప్యూటీ పదవి ఇచ్చాడు. అంటే హిట్లర్ తర్వాత గోరింగ్ నియంత్రణ చేపట్టాలి. హిట్లర్ బెర్లిన్లో చిక్కుకున్నాడు కనుక ఇప్పుడు నాయకత్వం తన నియంత్రణలో ఉండాలని అనుకున్నాడు. హిట్లర్కు ఒక టెలిగ్రామ్ పంపాడు. అందులో హిట్లర్ ఇకపై నిర్ణయాలు తీసుకోలేకపోతే అతను అధికారికంగా నాయకత్వాన్ని బదిలీ చేయాలని రాశాడు. ఆ టెలిగ్రామ్ చూసిన హిట్లర్ అప్పటికే నిరాశతో ఉన్నవాడు కోపంతో పిచ్చెక్కిపోయాడు. అతను గోరింగ్ను తక్షణమే అన్ని పదవుల నుండి తొలగించి అతన్ని దేశద్రోహిగా ప్రకటించి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. ఆ తర్వాత హెర్మాన్ గోరింగ్ను అరెస్టు చేసి మరణశిక్ష విధించారు. కానీ అతను మరణశిక్షకు కొద్ది రోజుల ముందే విషం తాగి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఒకవైపు రెడ్ ఆర్మీ బెర్లిన్లోనికి ప్రవేశిస్తుండగా మరోవైపు హిట్లర్ సన్నిహితులు అతన్ని మోసం చేశారు. ఈ పరిస్థితుల్లో తను ఊహించిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది. అది ఏప్రిల్ 29, 1945. హిట్లర్ తన దగ్గరున్న వారిని పిలిచి సమయం ఆసన్నమైందని చెప్పాడు. రాత్రి 1 గంటకు అతను తన దీర్ఘకాల ప్రియురాలైన ఈవా బ్రౌన్ను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అదే బంకర్లో 2 లేదా 3 అధికారుల సమక్షంలో జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత అతను తన సెక్రటరీని పిలిచి తన వీలునామా రాయమని అడిగాడు. అందులో హిట్లర్, నేను నా భార్య ఈవా మరణాన్ని ఎంచుకున్నాము.
లొంగిపోవడం కంటే చనిపోవడం మంచిది అనుకున్నాము అని రాయించాడు. దురదృష్టవశాత్తు ఈ వివాహం ఒక్కరోజు మాత్రమే కొనసాగింది. ఏప్రిల్ 30, 1945న మధ్యాహ్నం 3 గంటలకు హిట్లర్ తన బ్లాండీ అనే కుక్కకు విషమిచ్చి ఈవాతో కలిసి గదిలోకి వెళ్ళాడు. వివాహం జరిగిన సరిగ్గా 24 గంటల తర్వాత ఇద్దరు గదిలోనే తమ ప్రాణాలు తీసుకున్నారు. హిట్లర్ తన పిస్టల్తో తన ప్రాణాలు తాను తీసుకున్నాడు. ఈవా సైనైడ్ క్యాప్సూల్తో తన ప్రాణాన్ని తీసుకుంది. బంకర్లో ఉన్న సిబ్బందికి ఇచ్చిన సూచనల ప్రకారం వారు వీరిద్దరి శరీరాలను తీసుకెళ్లి కాల్చేశారు. హిట్లర్ తన వెనుక ఎటువంటి గుర్తులను వదిలి వెళ్ళకూడదు అనుకున్నాడు. మరణానికి ముందు వారు డాక్యుమెంట్స్ మరియు ఫోటోగ్రాఫ్లను తగలపెట్టారు. తర్వాత తమ శరీరాలను దహనం చేయాలని ఆదేశించారు. ఇదంతా చూస్తే హిట్లర్ చనిపోతున్నప్పుడు కూడా తన శత్రువులకు చిక్కకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాడు. సోవియట్ సైనికులు తన శరీరాన్ని ప్రపంచానికి చూపించకూడదు అనే ఉద్దేశంతో హిట్లర్ తన శరీరాన్ని తగలబెట్టమని ఆదేశించాడు. రెడ్ ఆర్మీ బంకర్ వద్దకు చేరుకున్నప్పుడు వారికి కాలిపోయిన అవశేషాలు మాత్రమే కనిపించాయి. కానీ అవి హిట్లర్ అవశేషాలా కాదా అనే దాన్ని నిర్ధారించుకోవడం కోసం హిట్లర్ దంతాల నమూనాలు తీసుకుని టెస్ట్ చేసినప్పుడు తెలిసింది అది హిట్లర్ బాడీ అని. హిట్లర్ డెంటిస్ట్ వద్దకు వెళ్ళడం ఇష్టపడేవాడు కాదు. అందుకే అతను తన విరిగిన దంతాలను బంగారంతో ఫిల్ చేయించుకున్నాడు. అదే బంగారు దంతాల ఆధారంగా అది హిట్లర్ బాడీ అని గుర్తుపట్టారు. జూలై 31, 2024న ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ఇరాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో వివిధ దేశాల అధ్యక్షుల సమక్షంలో ఒక దేశం మాజీ ప్రధానిని మట్టుబెట్టారు. అతను ఎవరో కాదు, పాలస్తీనా మాజీ అధ్యక్షుడైన హమాస్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనియే. ఇది ఒక హై ప్రొఫైల్ మర్డర్. ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ప్లానింగ్ ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.